నువ్వు దేనికి పనికిరావు, నీకు ఏదీ చేత కాదు అనే మాటలు నీ మనసుని గాయపరిచి నిన్ను కృంగిపోయేలా చేస్తున్నాయి కదా. మరి ఆ మాటలే నిజమైతే నువ్వు నడకెలా నేర్చుకున్నావు, మాట్లాడడం ఎలా నేర్చుకున్నావు, ఇప్పుడున్న నీ స్థాయికి నువ్వు ఎలా చేరుకోగలిగావు? పరిస్థితులన్నీ నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఒకరోజు నువ్వు బలంగా నిలబడతావు చూడు, అప్పుడే నీ ధైర్యం ఏంటో నీకు తెలుస్తుంది. నిన్ను తక్కువగా చేసి చులకనగా మాట్లాడిన వాళ్ళకి నువ్వు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీ ఎదుగుదలే వాళ్ళకి సమాధానం అవుతుంది. నిన్ను తక్కువగా చూసి చులకనగా మాట్లాడిన ఆ నలుగురే నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకోవాలంటే ఈ క్షణం నుండి నువ్వు కష్టపడడం నేర్చుకో. నీ సక్సెస్ పై నువ్వు దృష్టి పెట్టు, నీ సమయాన్ని వృధా చేయకు. గుర్తుపెట్టుకో, నీకు ఉన్న ఈ సమయం నీ జీవితాన్ని మార్చే ఆయుధం లాంటిది. నెమ్మదిగా మొదలుపెట్టు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మధ్యలో ఆగకు. నీ ఎదుగుదలను చూసి నిన్ను చులకనగా చూసి నవ్విన ఆ నలుగురే సిగ్గుతో తల దించుకోవాలి. గుర్తుపెట్టుకో, ఎదుగుదల అనేది ప్రతీకారం మాత్రం కాదు. నీ కల నెరవేరే రోజు దగ్గరలోనే ఉంది. నమ్మకం పెట్టు, నీ కల తప్పకుండా నెరవేరుతుంది.